పూజకన్నీ సిద్ధమైనట్టేగా? స్వామి శరణం. స్వామి శరణం. చలమయ్య స్వామి, స్టూడియోలో చాలా భారీ ఎత్తున పూజ సెట్ వేయించారు. బాగుంది స్వామి. శివాజీ స్వామి ఎక్కడా? అదిగో స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. నా ఆహ్వానాన్ని మన్నించి పూజ జరిపించడానికి వచ్చారు. కృతజ్ఞుణ్ణి. చలమయ్య స్వామి, మీరు ఫైనాన్షియర్, మీరు మా అందరికి కావలసిన వారు. మన మధ్యలో ఆహ్వానాలు మన్నింపులు ఉండవు. రండి. స్వామి శరణం. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. చలమయ్య స్వామి, ముఖానికి రంగేసుకుని ఆడవాళ్లని వాటేసుకుని స్టెప్పులేసే నాటకాల రాయుడు గురుస్వామి అపచారం కదూ. అలాంటి వాడితో పూజ జరిపిస్తే పుణ్యం మాట దేవుడెరుగు, పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది. శివాజీ స్వామి గురించి నాకు బాగా తెలుసు స్వామి. నియమనిష్టలే కాదు, దీక్ష విషయంలో కూడా పరిపూర్ణులు. మీరు పొరపడుతున్నారనిపిస్తోంది. పొరపాటు పడుతున్నది నేను కాదు, మీరు. నల్ల బట్టలు వేసుకుని మెళ్ళో మాల వేసుకుని విభూది చందనాలు పెట్టుకున్నంత మాత్రాన గురుస్వామి అవుతాడా? గురుస్వామి అనేది మహోత్కృష్టమైన పదవి. అలాంటి పదవికి సీనియర్ అయిన మా గురుస్వామి అర్హులు. స్వామి, శివాజీ స్వామిని పూజ జరిపించడానికి నేనే ఆహ్వానించాను. నువ్వు ఆహ్వానించినంత మాత్రాన ఇతను గురుస్వామి అవుతాడా? స్వామి, గురుస్వామి అనేది పదవి కాదు, ఒక గురుతర బాధ్యత. ఆ బాధ్యతకు నువ్వు అర్హుడు కాదు. అర్హత అనర్హతలు నిర్ణయించేది ఆ శబరిగిరి వాసుడు స్వామి. ఇదిగో పిల్ల గురుస్వామి, ఈ ట్విన్ సిటీస్ మొత్తానికి ఏకైక గురుస్వామి మా గురువు గారే, ఆ తర్వాతే ఎవరైనా. అందుకేగా స్వామి మిమ్మల్ని గౌరవించేది. పూజ జరిపిద్దామా? ఆగో, ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాకే ఇక్కడి నుంచి కదలాలి. అడగండి స్వామి, నాకు తెలిసినంత వరకు చెప్తాను. శబరిలో అయ్యప్ప దర్శనానికి మనం 18 మెట్లు ఎక్కుతామే, ఆ 18 మెట్లు ఎలా ఏర్పడ్డాయో చెప్పు. త్రేతాయుగంలో అరణ్యవాసంలో శ్రీరాముడు శబరిని కలిశాడు. తిరుగు ప్రయాణంలో మళ్లీ కలుస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు. కానీ స్వామి శబరిని కలవలేదు. విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వామి ఆ భక్తురాలికి దర్శనమిచ్చి మోక్షం ప్రసాదిస్తాడు. ఆ భక్తురాలి భక్తి విన్యాసాలకు ప్రతీకగా ఆమె నివసించిన గిరిని శబరిగిరిగా నామకరణం చేశాడు. స్వామి తన అంబుల పొదలోని బాణాలను విడువగా అవి 18 మెట్లుగా అవతరించాయి. తనను దర్శించడానికి వచ్చే భక్తులు ఆ 18 మెట్లు ఎక్కి రావాలని స్వామి ఆకాంక్ష. అంతేకాదు, స్వామి ఈ 18 మెట్లలో ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క స్వామిని అధిపతిగా ఉంచి భక్తులను రక్షిస్తుంటారు. అంతేకాదు స్వామి, మలయాళ మంత్రాలు, తమిళ తంత్రాలు ఈ పూజా విధానంలో ప్రత్యేకత.